సార్ అది నరసింహ నారాయణపేట డిస్ట్రిక్ట్ నా బెస్ట్ పరిశీలన సార్ పాఠశాల రూపురేఖలు మార్చడము మరియు విద్యార్థుల సంఖ్య పెంచడం సార్. నేను 2015 పాఠశాలలో వెళ్ళినప్పుడు పాఠశాల నేపథ్యం ఏంటంటే సార్, పాఠశాల కూలిపోయే స్థితి వ్యవస్థలో ఉంది. పక్క గోడలు కూలిపోయాయి, ఎలాంటి పరిస్థితి లేవు, రవాణా కనీస పాఠశాల కనీస వసతులు లేవు. విద్యార్థుల సంఖ్య కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. అక్కడ ఎలాంటి ప్రవాహి కూడా లేకపోవడం వల్ల అనేక రసాయన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ విద్యాభ్యాసం తక్కువనే సార్. అలాంటి సిచ్యువేషన్ నేనేం చేశానంటే పాఠశాల రూపురేఖలు మార్చుకోవడానికి సార్ నేను సొంతంగా నా సొంత డబ్బులు దాదాపు 2 లక్షలు ఖర్చు పెట్టి పాఠశాలను మేజర్ మరియు మైనర్ రిపేర్ చేసి సొంతంగా నా సొంత ఇంటెన్షన్ తో చేసి పాఠశాల రూపురేఖలు మార్చడం జరిగింది సార్. పాఠశాలకు చక్కగా పెయింట్ వేసి దేశ నాయకుల బొమ్మలను ప్రతి ఒక్క యొక్క దేశ నాయకులను ఈ గోడలపై వేసి తర్వాత గోడలపైన టీఎం రాసి పాఠశాలను చూడగానే దేశభక్తి కలిగే విధంగా తయారు చేయడం జరిగింది సార్. తర్వాత సార్ పాఠశాల కనీస వసతులను నా సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత విద్యార్థుల సంఖ్య పెంచడం సార్. విద్యార్థుల సంఖ్య 20 నుంచి 90 మంది అయ్యారు సార్. 20 నుంచి 90 మంది అయ్యారు సార్. అక్కడ ఏమైంది సార్ సమస్య, నేను ఇద్దరు ఉపాధ్యాయులు సార్. ఒక టీచర్ మెడికల్ లీవ్ లో ఉంటే దాదాపు లాంగ్ లీవ్ 3 సంవత్సరాలు సొంత ఖర్చుతో నెలకు ఆ కాలంలో 4,000 రూపాయలు ఇస్తూ సొంతంగా వాలంటీర్ నియమించి విద్యార్థులకు కనీస ప్రమాణాలు విద్యా ప్రమాణాలు పెంచడం జరిగింది సార్. తర్వాత సార్ నా ప్రత్యేకత ఏంటంటే సార్ విద్యాభ్యాసం పెంచడానికి కోసం